భావత్ మీడియా న్యూస్ కి స్వాగతం. తెలంగాణ రాష్ట్రాన్ని అవినీతి లేని రాష్ట్రంగా తీర్చిదిద్దారని జాతీయ బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ యాగ అరుణ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లాను కలిసి వినతి పత్రం అందజేశారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ బాణాల అజయ్ కుమార్ తెలిపారు. అనంతరం బీసీ సమస్యలపై ప్రత్యేకంగా చర్చించారు. ఈ సందర్భంగా బాణాల అజయ్ కుమార్ మాట్లాడారు. రాష్ట్రంలో అవినీతి లేకుండా నిర్మూలించాలని, భూదందాలు, కబ్జాలు, ఎన్నికల్లో డబ్బులు ప్రభావితం చేయడంపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ అరుణ్ బాబు గారు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గౌరవనీయులు శ్రీ శివప్రతాప్ శుక్లా గారిని కలవడం జరిగింది. అందులో భాగంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి భూదందాలు, ల్యాండ్ మాఫియాపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా రాష్ట్రంలో విచ్చలవిడిగా యువత డ్రగ్స్కు బానిసలవుతున్నారని, వాటిని తక్షణమే అరికట్టే విధంగా ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలని కూడా డాక్టర్ అరుణ్ బాబు గారు తెలపడం జరిగింది. అంతేకాదు, ఎన్నికలలో దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలలో విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టడం, ప్రజలకు డబ్బులతో ఓటును కొనుగోలు చేయడం, ఇవి రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి ఈ విధానాన్ని ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి అరికట్టే విధంగా చర్యలు తీసుకోవాలని, మరి బంగ్లాదేశ్లో కూడా ఇందులపై జరుగుతున్నటువంటి దాడులను అరికట్టే విధంగా చర్యలు చేపట్టాలని కూడా దాదాపు 30 నిమిషాల పాటు సుదీర్ఘంగా రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులను, సంఘటనలను పూర్తిగా వివరించడం జరిగింది. దానికి గవర్నర్ గారు కూడా సానుకూలంగా స్పందిస్తూ మరి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా తెలంగాణ రాష్ట్రంలో అవినీతి లేని రాష్ట్రంగా చూడాలని ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తున్నారని గవర్నర్ గారు జాతీయ బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ అరుణ్ బాబు గారికి తెలిపారు. మరి ఇదే సందర్భంలో రాష్ట్రంలో ఉన్న నాగర్ కర్నూలు జిల్లా కుమ్మరి గ్రామంలో జరిగినటువంటి 2 నెలల చిన్నారికి మృతికి కారణమైనటువంటి నిందితులను తక్షణమే అరెస్టు చేయకుండా మరి ప్రభుత్వం విఫలం చెందిందని, అదేవిధంగా ఖమ్మం జిల్లాలో వెలుగుమట్ల గ్రామంలో భూదాన్ భూములను పట్టాలుగా బీద ప్రజలకు మరి 2014లోనే పంపిణీ చేయగా మరి ప్రభుత్వం వాటిని క్షుణ్ణంగా పరిశీలించకుండా నిర్దాక్షిణ్యంగా 1000 మంది కుటుంబాలను రోడ్డు మీదకి తెచ్చి ఇండ్లన్నీ కూలగొట్టడం జరిగింది. మరి ఈరోజు రాష్ట్రంలో ఈ పరిపాలన అనేది ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క హక్కులను కాలరాస్తూ, ప్రజలను ఉక్కుపాదంపై అణిచివేస్తూ, మరి ప్రభుత్వ భూములైతేనేమి, భూదాన్ భూములు అయితేనేమి, వర్క్ బోర్డ్ భూములు అయితేనేమి, ఈ విధంగా అసైన్మెంట్ భూములు, సీలింగ్ భూములు, వీటన్నిటిపై కొంతమంది రాజకీయ నాయకులు కబ్జాలు చేయాలని చూస్తున్నారని, తక్షణమే వీటిపై సమగ్రంగా విచారణ జరిపి అరికట్టాలని, ఈ ల్యాండ్ మాఫియా, ఈ భూదందాలు చేసే వాళ్ళని కఠినంగా శిక్షించాలని డాక్టర్ అరుణ్ బాబు గారు తెలియజేశారు. దీనికి బీసీ సంక్షేమ సంఘం ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తూ ఉద్యమాలను ముందుకు తీసుకెళ్తూ ప్రజలపై జరుగుతున్నటువంటి ఈ అరాచకాలను అరికట్టే విధంగా డాక్టర్ అరుణ్ బాబు గారి ఆధ్వర్యంలో ఉద్యమాలు చేపట్టబోతున్నామని తెలియజేస్తా ఉన్నాం.